మాదేపల్లిలో ఓ కిరాతకుడి చేతిలో ప్రాణాలు విడిచిన 7 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంతకీ పాప ఇంటి నుంచి ఎలా కిడ్నాప్ అయి కామాంధుని చేతిలో పడింది, చిన్నారి తల్లిదండ్రులు ఏం చెబుతున్నారనే వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఏలూరు రూరల్ పరిధిలోని ఒక 7 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ గురై చాలా విషాదంతంగా కథ ముగిసింది. అనంతరం ఆ నిందితుడిని కూడా స్థానికులు పట్టుకున్నారు. అలాగే పోలీసులు నిర్లక్ష్యంతో అతను తప్పించుకున్నప్పటికీ కూడా ఇక్కడ జనాలు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పునిచ్చారు. అయితే ఆ పాపని పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అనురాధ అలాగే రమేష్లు ఇక్కడ ఉన్నారు. వారు అసలు ఏం జరిగింది, వాళ్ళు గడిచినటువంటి 4-5 రోజులుగా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఎన్టీవీతో మాట్లాడేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది అమ్మా చెప్పండి, పాప ఎప్పుడు మిస్ అయినా అసలు దేనికోసం బయటికి పంపించారు? ప్రస్తుతం అతను తీసుకెళ్ళినటువంటి రమేష్ కూడా అతను మృతి చెందాడు. దీనిపైన మీరు మొన్న 16వ తారీఖు నైట్ తప్పిందండి పాప 11:09కి. అయితే మామూలు పొద్దున్న వచ్చి కేసు పెట్టాం సార్, తీసుకున్నారు. ఏంటంటే ఇంక మొత్తం అయిపోయింది సార్. ఇంకా చేంజ్ చేసినా ఏం చెప్పాం, ఇంకేం లేదు సార్. మా గ్రామస్తులందరూ కూడా మీకు సహకరించారు పాపను వెతకడానికి కూడా, తల్లిదండ్రులు చూసారు. అని పోలీసులు కొంత నిర్లక్ష్యం చూపించినట్టుగా ఉంది. మీరు ఏమనుకుంటున్నారు? పోలీసులు చేశాను, బాగానే చేశారు. మొత్తం మా గ్రామస్థం కాలనీ వాళ్ళంతా మా పిల్లల పక్షాన నా పక్షాన ఉండి అందరూ కూడా చేశారు. పోలీసు వాళ్ళు కూడా న్యాయమే చేశారు అనుకుంటున్నాం. వీడియో కూడా మమ్మల్ని ఇచ్చేస్తారు. ఎంతకన్నా మేము ఎక్కువ ఏం చెప్పలేము. మొదట అనుమానించారు అతనే చేశాడని. ఆ రోజే కనుక పట్టుకుని ఉంటే పాప కనీసం కొనవుపురితానే దొరికేదని మీరు అనుకుంటున్నారు? అవును సార్, అనుకున్నాం కానీ అలాగే అనుకున్నాం సార్. అసలు ఏమంటే ఆ రోజు నైటే జరిగింది. ఆ రోజు నైటే మొత్తం జరిగిస్తుంది. ఈ సంఘటన జరిగి అసలు పాపను వెతకడానికి గత 3 రోజులుగా కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించారు. చాలా మంది గ్రామస్తులు, మాదేపల్లికి చెందినటువంటి గ్రామస్తులందరూ కూడా ఇప్పటికీ కుటుంబానికి అండగా అందరూ కూడా నిలిచారు. అయితే వారు ఏమనుకుంటున్నారు చెప్పండి, అసలు ఇటువంటి సంఘటన ఈ ప్రాంతంలో జరగడం అనేది చాలా దారుణం సార్. ఇది ఎక్కడ లేదు, ఇదే ఫస్ట్ మాదేపల్లిలో ఇదే టైం జరిగితే మాకు మాత్రం చాలా న్యాయం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా మాకు జరగాలని మేము అదే కోరుకున్నాం గ్రామస్తులు అందరం. అది మాకు మాత్రం పోలీసు వారు కూడా చాలా న్యాయం చేశారు. మాకు వీళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలండి. మీరు చెప్పండి, అంటే చాలా మంది వెతకడానికి కూడా ప్రయత్నించారు కానీ కొంత విషాదాన్ని ముగిసింది. అలాగే నిందితుడు కూడా దొరికాడు కానీ అతని చివరి నిమిషంలో మీరందరూ కొంతమంది అతని ముందు రైల్వే ట్రాక్ పై నుంచి పడి చనిపోవడం లేకపోతే ఏదో జరిగింది. అయితే మొత్తం సంఘటన పైనప్పుడు ఎటువంటి కుటుంబానికి ఎటువంటి భరోసా ఇవ్వాలి? తను ఆ విధంగా చనిపోవడం అనేది మాకు ఇష్టపూర్వకంగా లేదు. మా చేతులతో మేము వాడికి కఠినంగా శిక్ష చేయాలనుకున్నాం. మేము 2 కాళ్ళు 2 చేతులు తీసేసి వాడు క్రూరంగా వాడు చేసింది ఏంటనేది వాడి బాధ వాడికి జీవితాంతం తెలిసే విధంగా చేయాలని మేము అనుకున్నాం. కానీ ఈ విధంగా వాడు చనిపోవడం అనేది మాకు అంత ఆనంద ఇదిగా లేదు. మాకు న్యాయం జరగలేదని మేము భావిస్తున్నాం. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఇటువంటి సంఘటన ఎప్పుడు చూసుంటారు. చిన్నపిల్లల్ని ఇప్పుడు బయటకు పంపించాలంటేనే ఒక భయంకరమైన. అయితే గ్రామంలో వచ్చి మాకు నా తమ్ముడే అవుతాడు, రమేష్ నా తమ్ముడే అవుతాడు. అయితే గ్రామస్తులు చాలా మాకు అండగా అన్నదమ్ముల్లాగా ఒక తల్లి బిడ్డలాగా ఉండి మాకు చాలా సహాయం చేశారు. వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీన్ని బట్టి పాప మట్టికి మేము చూడగానే చాలా బాధాకరంగా అనిపించింది అన్న పాపని. మేము నిన్న నైట్ కూడా చూసామని చూసి పరిగెత్తుంటుంటే పోలీసులు కూడా బాగా సహకరించారన్న. మాకు ప్రతి చోటుకు కూడా వాళ్ళు వచ్చారన్న. ప్రతి ఒక్కరు కూడా పోలీసులు కూడా మాకు బాగానే హెల్ప్ చేశారు. మా గ్రామస్తులు, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. కానీ వీడియో కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చింది. ఇవ్వబట్టి ఆడు పలానా చోటన ఉండగానే మమ్మల్ని చూసి ఆడి పైనుంచి దూకేసి, కానీ అది ఏంటంటే మా చేతులు దొరుకుంటే ఇదిలా ఉండేది. చనిపోయాడు కాబట్టి అది కొద్దిగా హ్యాపీ. మా పిల్ల చనిపోయింది, ఆడు చచ్చిపోయాడు, హ్యాపీ. మా గ్రామస్తులు ఇప్పుడు భయంగా దూరంగా కాకుండా కొద్ది సంతోషంతో ఉంటారన్న. ఇది ఒక 7 ఏళ్ల పాప హత్య అనంతరం జరిగినటువంటి పరిణామాల క్రమంలో మాదేపల్లి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. దీనికి పోలీసుల సహకారం, గ్రామస్తుల సహకారంతో పాటు మీడియా సహకారం ఉండడంతో కూడా వీళ్ళందరూ కూడా ఆ నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో నిందితుడు ఎటు తప్పించుకోలేని పరిణామంలో అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు అని చెప్పి గ్రామస్తులందరూ కూడా చెబుతున్నారు. అయితే 4 రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రకమైనటువంటి వాతావరణం అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. వీరందరూ కూడా జోరులో వాళ్ళను కూడా లెక్క చేయకుండా కుటుంబానికి, నష్టపోయినటువంటి కుటుంబానికి అండగా నిలిచారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాదేపల్లి గ్రామంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి.